హాయ్ ఫ్రెండ్స్. నేను మీ రత్న. నిన్న ఏదైతే మోంతా తుఫాను ప్రభావానికి ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకే చోట వర్షాలు బాగా పడ్డాయన్నమాట నైటు. ఈ వర్షం ప్రభావానికి అన్ని విలేజెస్‌లో, అన్ని ఏరియాల్లో ప్రకాశం, కృష్ణా, శ్రీకాకుళం, వైజాగ్ అన్ని ఏరియాలో వర్షం ఫుల్‌గా. ఈ వర్షంతో ఏందంటే అన్ని రోడ్లు కూడా ఫుల్ అయిపోయినాయి వాతావరణం. సిటీలో అయితే మరీ దారుణం. ఎటు మురికి కాలువలు అన్నీ ఫుల్ అయిపోయి పొంగిపోయినాయన్నమాట వాతావరణం. అలాగే మా సైడ్ విలేజ్‌లో కూడా వాటర్ ఫ్లో అనేది చాలా బాగా వచ్చింది రోడ్ల మీద. ఎటు వెళ్తానికి లేదు ఈరోజు. ఎందుకంటే నైట్ అలా వర్షం అనేది బాగా ఎక్కువగా పడింది. ఈ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల. ఈ మోంతా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఈసారి వచ్చిందన్నమాట. ఇంతకుముందు ఏవైతే జరిగాయో ఇంతకుముందు తుఫాన్ దానికన్నా ఇంకా కొంచెం వేగంగానే పర్లేదు. మనకన్నా ఎక్కువ నష్టాన్ని కూడా ఇచ్చినట్టుంది మాక్సిమం. అయితే మన గవర్నమెంట్ కూడా ఎవరైతే ఈ వరద ప్రభావాన్ని చిక్కుకుంటారని ఆ ఏరియాలో ఐడెంటిఫై చేసి వాటిలో రిహాబిలిటేషన్ సెంటర్‌లు ఏర్పాటు చేశాయి. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు సౌకర్యంగా ఉండడానికి కోసం ఫుడ్‌కి ఆటిలకి నివాసం కోసం రిహాబిలిటేషన్ సెంటర్ గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాయి. దిస్ ఎ గుడ్ ఐడియా. ముందు జాగ్రత్తలు తీసుకుంది. సో అప్రిషియేట్ యూ. సో దీనివల్ల ఏంటంటే అన్ని చోట్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. రోడ్లు కూడా చాలా నాశనం అయ్యాయని న్యూస్ వచ్చిందనమాట. అలాగే పవర్ సప్లై కూడా కొన్ని చోట్ల ఆగిపోయింది. సో వాటిని మళ్ళీ వెంటనే రిపేర్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా ఆర్డర్ పాస్ చేసింది రిపేర్ చేయమని. సో మా సైడ్ కూడా ఏంటంటే నా చిన్నప్పుడే ఎప్పుడో వచ్చింది ఒకసారి బాగా వాటర్ ఫ్లో అనేది. మళ్ళీ ఇప్పుడు చూస్తాను ఇప్పుడు వాటర్ ఫ్లో. సో ఆ వీడియో కూడా మీకు ప్లే చేస్తాను ఇక్కడ. సో మీరు చూడండి. దీనివల్ల ఏంటంటే ఈ మోంతా తుఫాను వల్ల అన్ని చోట్ల అయితే బాగానే డ్యామేజ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా సో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కూడా ఎందుకంటే ఫుల్ వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ తుఫాను పోయిందాక కొంచెం సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లలు కూడా బయటికి తిరగొద్దు. వాళ్ళకి బైక్స్ కూడా ఎవరు ఇవ్వద్దు. ఎందుకంటే నా తెలంగాణ సైడ్ ఇక్కడ మా ఆంధ్ర సైడ్ ఒక అబ్బాయి 6 తరగతి అబ్బాయి బైక్ వేసుకెళ్ళి వరదకి కొట్టుకుపోయాడు. సో అలాంటి సిచ్యువేషన్ జరుగుతాయి కాబట్టి ఎవరికి చిన్న పిల్లలకు కూడా బైకులు అనేవి ఇవ్వద్దు తప్పనిసరిగా. తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి.